ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలా ట్రెండింగ్ నడుస్తుంది. చిన్న సినిమా గానీ పెద్ద సినిమా గానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ ట్రెండింగ్ స్టార్ట్ చేసింది సూపర్ స్టార్ కృష్ణ అని మీలో ఎంతమందికి తెలుసు? అసలు మ్యాటర్ ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారు 1971లోనే ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారిది మోసగాళ్ళకి మోసగాడు సినిమా 1971లో రిలీజ్ అయింది. అప్పట్లో మన ఇండియాలో ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉంది అంటే అది మోసగాళ్ళకు మోసగాడు సినిమానే. అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన సినిమా మోసగాళ్ళకి మోసగాడు. అసలు మోసగాళ్ళకి మోసగాడు సినిమా ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? అప్పుడప్పుడే హాలీవుడ్ నుంచి ఇలాంటి కౌబాయ్ సినిమాలు రావడం స్టార్ట్ అవుతున్నాయి. అయితే అందులో 2-3 సినిమాలు కృష్ణ గారు చూశారంట. చూసి ఒక డైరెక్టర్ తో ఇలా అన్నారు, మనం ఎందుకని ఈ టైప్ లో సినిమాలు తీయట్లేదు, ఒకసారి ట్రై చేద్దాం, నేనే స్టార్ట్ చేస్తాను ఈ ట్రెండింగ్ ని అని చెప్పి ఈ మోసగాళ్ళకు మోసగాడు సినిమా స్టోరీ స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా డౌట్ ఉండే డైరెక్టర్ కి అండ్ కృష్ణ గారికి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్నాయి మన ఇండియాలో, మన టాలీవుడ్ లో మెయిన్ థింగ్. ఇంకా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మొత్తం మన తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ సినిమా. అంతటి భారీ కలెక్షన్ రాబట్టింది. సో అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సినిమాలో ఉండే సాంగ్స్ అన్ని తీసేసి సినిమాని ఇంగ్లీష్ లో డబ్ చేసి అన్ని దేశాల్లో రిలీజ్ చేద్దామని చెప్పారంట. సో ఆ ఒక్క మాటతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. ఏంటి ఈయన ఇలా అంటున్నాడు, అసలు అది సాధ్యమేనా అని అనుకున్నారంట. ఇంకా చేసేదేం లేక సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పినట్టు సినిమాలో పాటలన్నీ తీసేసి మిగిలిన స్టోరీకి ఇంగ్లీష్ వర్షన్ డబ్బింగ్ చెప్పి దగ్గర 50 దేశాల్లో రిలీజ్ చేశారు. మీరు నమ్మరు కానీ 50 దేశాల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమా. ఏ ఒక్క దేశంలో కూడా నార్మల్ టాక్ తెచ్చుకున్న సంగతే లేదు. అన్ని దేశాల్లో బ్లాక్ బస్టర్ అయింది. మోసగాళ్ళకి మోసగాడు సినిమా అప్పట్లో ఒక ప్రపంచమే సృష్టించింది. ఇంతవరకు ఈ సినిమాని బీట్ చేసే సినిమా రాలేదు, మేబీ రాదు కూడా.